నమ్మకం అంటేనే సాయి వీరభద్రేశ్వర, సాయి వీరభద్రేశ్వర అంటేనే నమ్మకం అని మీ అందరికీ తెలిసిందే కదండీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్. బెంగుళూరు ఒకటి డెలివరీ చేశాము అని చెప్పాం కదండీ. అయితే వాళ్ళ రిలేషను చెన్నైలో ఉంటారు. అయితే చెన్నై నుంచి మనకైతే ఆర్డర్ అయితే ప్లేస్ అయింది. వాళ్ళు చెప్పారంటే ఇక్కడ ప్రోడక్ట్ తీసుకున్నాము, చాలా అంటే చాలా బాగుంది అని చెప్పారంట. సో అయితే కస్టమర్ అయితే కనుక మన దగ్గరికి చెన్నై నుంచి హైదరాబాద్ అయితే వచ్చారు. వాళ్ళు తీసుకున్న మెటీరియల్స్ అయితే ఇప్పుడు అన్నీ కూడా ప్యాకింగ్ చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు కదండి, మనం ప్యాకింగ్ అది కూడా చాలా స్ట్రాంగ్గా చేస్తాము. అలాగే మన క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ కూడా చాలా హై క్వాలిటీ ఉంటుంది. ఇంకేం కావాలి చెప్పండి, మనకి కస్టమర్ త్రూ కస్టమర్ వస్తున్నారు. వితౌట్ పబ్లిసిటీకి మేము ఏమాత్రమే కూడా ఖర్చు పెట్టకుండా మౌత్ పబ్లిసిటీ ద్వారా కస్టమర్స్ వస్తున్నారు అంటే దానికి మేమైతే చాలా చాలా కృతజ్ఞతలు పొందున్నాం మీ నుంచి. అయితే సినిమాలో చెప్పినట్టు ఒకటిగా ఇస్తే మనకు రెండుగా తిరిగి వస్తుంది. అది మంచి అయినా కానివ్వండి, చెడైనా కానివ్వండి అని అంటారు కదా. వ్యాపారం కూడా అంతేనండి. కస్టమర్కి క్వాలిటీ అనేది ఇచ్చామనుకోండి, ఈ రోజు కాకపోతే రేపు అయినా సరే కస్టమర్ మన దగ్గరకు వస్తారు. ఆ బిలీవ్నెస్ అనేది మనం ఉంచుకోవాలి. అలా మనం క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. క్వాలిటీ మెయింటైన్ చేస్తే కస్టమర్ ఎప్పటికైనా సరే మన దగ్గరికే వస్తారు. ఇది 100% నిజం అండి. ఎవరైనా ఏ వ్యాపారంలో అయినా సరే గెలుపు సాధించాలి, విజయం సాధించాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ సూత్రాలు అయితే పాటించండి. అందరికీ ఒక సందేహం రావచ్చు, చెన్నైలో కూడా ఫర్నిచర్ షాపులు ఉన్నాయి కదా, మీ దగ్గరే ఎందుకు తీసుకోవాలి అని. కస్టమర్ కూడా నాకు ఇదే మాట చెప్పారండి. ఫర్నిచర్ షాప్లో చెన్నైలో చాలా చాలా రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. కానీ మేము మీ దగ్గరికి రావడం గల కారణం ఏంటంటే, మా రిలేటివ్ ఒకరు మీ దగ్గర ఫర్నిచర్ తీసుకున్నారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. క్వాలిటీ నేను చూశాను, నాకు క్వాలిటీ ప్రొడక్ట్స్ నచ్చాయి. అందుకని మీ దగ్గరికి చెన్నై నుంచి హైదరాబాద్ 1 డే ట్రైన్ జర్నీ చేసి మరీ ఇక్కడ వరకు వచ్చి ప్రొడక్ట్స్ నాకు ఏమేమి కావాలో అన్నీ కూడా తీసుకుంటున్నాను అని చెప్పారు. కస్టమర్లకి మనం ఏమీ ఇచ్చే అవసరం లేదండి, కానీ వాళ్ళకి ఇచ్చే వస్తువుని చాలా నమ్మకంగా, చాలా క్వాలిటీతో తయారు చేసి ఇచ్చామంటే చాలు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అలా మనకేమవుతుంది, మనకేం బెనిఫిట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల అనేసి అంటే, క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ ఇవ్వడం వల్ల కస్టమర్ మనల్ని ఎప్పటికీ మర్చిపోరు. వాళ్ళకి ఏం కావాలన్నా, వాళ్ళ చుట్టాలకి ఏం కావాలన్నా సరే మన పేరే సజెస్ట్ చేస్తారు. మనం చెప్పే అవసరం కూడా లేదు. క్వాలిటీ బాగుంది అంటే కనుక ఆటోమేటిక్గా వాళ్ళే ఈ ప్రోడక్ట్ ఇక్కడ తీసుకున్నాను, చాలా బాగుంది, తీసుకో నువ్వు కూడా, చాలా బాగుంటుంది, ఇది లైఫ్ అనేది ఎక్కువ వస్తుందని కస్టమర్ మనం యాడ్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టే అవసరం కూడా లేదు. క్వాలిటీ ఇస్తే చాలు కస్టమర్కి, కస్టమర్ ఆటోమేటిక్గా చెప్తారు. మౌత్ పబ్లిసిటీ, ఓన్లీ మౌత్ పబ్లిసిటీ ద్వారా మనకైతే కస్టమర్స్ ఇప్పటికీ వస్తున్నారండి. మీ అందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. ఓన్లీ మౌత్ పబ్లిసిటీ ద్వారా మాత్రమే వాళ్ళు కొని, తర్వాత ఇంకొకరు కొని, దాని త్రూ ఇంకొకరు కొని మన దగ్గరికి అయితే వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.